హాయ్ అండి. ఈరోజు 4వ చాప్టర్ అయిన 6th క్లాస్లో 4వ చాప్టర్ మొక్కల గురించి తెలుసుకోవడం. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అని రాశాను. బంగాళాదుంపలో ఉండే ఆహార పదార్థం ఏదంటే పిండి పదార్థం. కిరణజన్య సంయోగక్రియలో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కారకాలు. కిరణజన్య సంయోగక్రియలో ఏమేమి పాల్గొంటాయంటే పత్రహరితం, CO2, H2O. గుల్మెహర్ అనగా అగ్నిపూల చెట్టు. నెక్స్ట్, పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఇలా పిలుస్తారు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కల్ని ఏమని, మృదువైన, ఇది గుర్తుపెట్టుకోండి, కలిగిన మొక్కల్ని ఇలా పిలుస్తారంటే గుల్మాలు అని పిలుస్తారు. మనకి ఈ లెసను 3rd నుంచే ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి ఈ టాపిక్ కానీ ఇంపార్టెంట్. 3rd, 4th, 5thలో కానీ ఉంది కాబట్టి ఈ టాపిక్ చూసుకోవాలి ఖచ్చితంగా. కాండం గట్టిగా ఉండి ఎక్కువ మందం లేని మొక్కలు ఏవి? పొదలు. కాండం గట్టిగా ఉంటుంది. మందం లేనివి మొక్కలు ఏవంటే పొదలు. ఈడ మృదువైన కాండం కలిగిన మొక్కలైతే గుల్మాలు. కాండం గట్టిగా ఉండి మందం లేని మొక్కలైతే పొదలు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించు మొక్కలు ఏవి? నేల మీద ఉంటాయి కదా ఆ మొక్కలు, వాటిని ఏమంటారంటే పాకే మొక్కలు. చాలా పొడుగా, నెక్స్ట్ బిట్, చాలా పొడుగా ఉండి గట్టి మందంపాటి కాండం గల మొక్కలు ఏవి? చాలా పొడుగా ఉండి గట్టి మందంపాటి కాండం గల మొక్కలు ఏవి అంటే వృక్షాలు. దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే మొక్కలు ఏవి? ఆన్సర్ ఎగబాకే మొక్కలు. ఆకులపై ఉన్న గీతల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆకులపై ఉన్న గీతల వంటి నిర్మాణాలని ఈనెలు అంటారు. మీకు ఈ బుక్లో, టెక్స్ట్ బుక్లో ఉంది, చూపిస్తానండి. ఇది ఇటు సైడ్ ఇక్కడ ఉన్నాయి చూడండి పిక్చర్లో ఆకు. ఇది ఈ పొడవాటి లైన్ని ఏమంటారంటే నడిమీనె అంటారు. ఇది కానీ టెట్లో అడిగారు. మధ్యలో ఉండే ఈనెలు దేనితో ఆధారం చేసుకొని ఉంటాయంటే నడిమీనని ఆధారం చేసుకొని ఉంటాయి. ఈ బిట్టుగాని అడిగారు. ఈ సైడ్కు ఉన్నాయి కదండి, ఇలా ఆకు ఉంటుంది. ఈ సైడ్కు ఉండేవి ఈనెలు. ఈ సైడ్కు ఉన్నాయి కదండి, ఇవి ఈనెలు. ఈ మధ్యలో ఉంది కదండి, ఈ మధ్యలో ఉండేది నడిమీనె, నడిమి ఈనె. మనకి 2 రకాలు ఉన్నాయి. ఈ ఆకులు ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం. ఇది జాలాకార ఈనెల వ్యాపనం. ఇది సమాంతరంగా ఊరికే లైన్గా ఉంటాయి. వీటిని సమాంతర ఈనెల వ్యాపనాలు అంటారు. ఇవి 2 టైప్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్, సమాంతర ఈనెల వ్యాపనం ఏ మొక్కలలో ఉంటుందంటే గడ్డి మొక్కలలో. ఇంతకుముందు ఒక మొక్క చూపించాను కదా, అట్లాంటిది గడ్డి మొక్కలలో ఉంటుంది. ఏది అంటే సమాంతర ఈనెల వ్యాపనం. పత్రంలో ఉండే పిండి పదార్థం ఉనికిని తెలిపే పరీక్ష లేదా చేసే పరీక్ష. పిండి పదార్థం కోసం చేసే పరీక్ష ఏదంటే అయోడిన్ పరీక్ష. నెక్స్ట్ బిట్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అంటారు. నీటి ఆవిరి అంటేనే బాష్పోత్సేకం అనేది గుర్తు రావాలి. మన బట్టలు ఆడడానికి కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే బాష్పోత్సేకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆకుల నుండి బయటకు నీరు రావడానికి కారణం ఏదంటే బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీరు అనేది బయటకు వస్తుంది, నీటి ఆవిరి అనేది. నెక్స్ట్ బిట్, అండకోశంలో భాగం కానిది కేసరం. నెక్స్ట్, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం మొక్కలలో ఏది అంటే అండకోశం. పురుష ప్రత్యుత్పత్తి అవయవం మొక్కలలో ఏదంటే కేసరం. ఇవి టెక్స్ట్ బుక్లో చూపిస్తాను చూడండి, ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, అండకోశం ఇక్కడ కింద భాగంలో ఉంటుంది. కేసరాలు అనేవి ఇవి, ఈ పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవి కేసరాలు అంటారు. ఇవి ఉన్నాయి కదండి చిన్న గింజల్లాగా,
వీటిని పరాగకోశం అంటారు. అండకోశంలో భాగం కానిది ఏదంటే కేసరం. ఇప్పుడు చెప్పిన బిట్ అదే కదండి, ఈ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. చైనా రోజ్ అని దేనిని అంటారంటే మందారంని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.